Hello dear students, how are you? Are you ready to come with me? Yes. Already in last classes we discussed about the reflection of light in plane mirrors and curved mirrors. Now there is another phenomenon, that is refraction of light. Refraction of light. Refraction of light. Here in our daily life we observe so many consequences of refraction of light. చాలా ఫలితాలను మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వల్ల చూస్తూ ఉంటాం అన్నమాట. అవేంటి అంటే మనకి స్టార్స్ అన్నీ కూడా మిలుకుమంటూ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ బికాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇంకా మనం ఒక ఫైర్ క్యాంప్ దగ్గర కూర్చున్నాం అనుకోండి, ఫైర్ క్యాంప్ దగ్గర అటు సైడ్ కూర్చొని ఇటు సైడ్ నుంచి చూస్తూ ఉంటే అటు సైడ్ ఉండేటువంటి మనిషి కదులుతున్నట్టుగా కనిపిస్తాడు మనకి చలిమంట దగ్గర కూర్చున్నప్పుడు. సో అది కూడా బికాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఇంకా మనం చెప్పాలంటే మనం ఒక ట్యాంకులో వాటర్ తీసుకొని చూసామంటే, సైడ్ నుంచి చూసామంటే ఆ ట్యాంక్ యొక్క స్ట్రైట్గా చూసామంటే ట్యాంక్ యొక్క బాటమ్ పార్ట్ పైకి వచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట. మనం ఎక్కువగా అది తొట్టిలో వాటర్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఒక బకెట్లో వాటర్ ఉన్నప్పుడు కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఒక గ్లాస్ స్లాబ్ తీసుకొని ఆ గ్లాస్ స్లాబ్ని ప్రింటెడ్ మ్యాటర్ పైన పెట్టేసి చూస్తే ఆ గ్లాస్ స్లాబ్లో చూసినప్పుడు ఆ యొక్క ప్రింటెడ్ లెటర్స్ పైకి వచ్చినట్టుగా కనిపిస్తాయి, కొద్దిగా రైజ్డ్గా కనిపిస్తాయి అన్నమాట. ఇది కూడా బికాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇంకా మనం ఒక పెన్సిల్ తీసుకొని వాటర్లో పోసేసి ఒక సైడ్ నుంచి కానీ చూసినట్లయితే ఆ పెన్సిల్ ఆ రెండు మీడియాలు అంటే వాటరు తర్వాత ఎయిర్ కలిసే చోట బెండ్ అయినట్టుగా కనిపిస్తుంది మనకి. లెట్ us అబ్జర్వ్ దట్. ఇక్కడ వాటర్ తీసుకున్నాం, ఇక్కడ నేను పెన్ పెడుతున్నాను అనమాట. ఇక్కడ చూడండి, రెండు కలిసేటువంటి ప్లేస్లో ఇక్కడ ఈ రెండింటి కలిసేటువంటి ప్లేస్లో అక్కడ చూస్తే బెండ్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట. బెండ్ అయినట్టుగా కనిపిస్తుంది, అక్కడ ఇరిగిపోయినట్టుగా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఇంకా మనం ఒక లెమన్ తీసుకుందాం. దీని సైజు గమనించండి ఎంత ఉందో, ఇట్లా ఉంది. సో చిన్న సైజులో ఉంది. దీన్ని నేను వాటర్లో వేసేసిన తర్వాత చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇట్ అపియర్స్ టు బి బిగ్, పెద్దదిగా కనిపించినట్టుగా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో ఈ విధంగా చాలా. ఇంకా మనం చెప్పాలంటే ఒక కాయిన్ని మనం వాటర్లో వేసామనుకోండి, కాయిన్ని, ఆ కాయిన్ కూడా పైకి అప్పీర్ అయినట్టుగా కనిపిస్తుంటాం అనమాట. కొద్దిగా పైకి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది, పెద్దదిగా కూడా కనిపిస్తుంటుంది, పైకి వచ్చినట్టుగా కనిపిస్తుంది, రైజ్ అయినట్టుగా కనిపిస్తుంది. దాని యొక్క ఇమేజ్ కూడా ఇక్కడ పైన కనిపిస్తూ ఉంటుంది. దీస్ ఆల్ ఆర్ బికాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. మరి అసలు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏందో చూద్దాం. ఎప్పుడు ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ని మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయగలుగుతాం అంటే, వెన్ లైట్ రే ట్రావెలింగ్ ఇన్ ఏ సింగిల్ మీడియం, ఒకే మీడియంలో ట్రావెల్ చేస్తూ ఉన్నది అనుకోండి లైట్ రే, అప్పుడు ఇట్ మూవ్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ పాత్, ఇట్ ఫాలోస్ ఏ స్ట్రైట్ లైన్ పాత్. బట్ వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, ఒక మీడియంలో నుంచి ఇంకో మీడియంలోకి లైట్ రే ట్రావెల్ అవుతూ ఉంటే దెన్ వీ అబ్జర్వ్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. మరి ఎందుకని ఆ విధంగా జరుగుతూ ఉంది అంటే, వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం ఇట్ చేంజెస్ ఇట్స్ వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ ద వ్యాక్యూమ్ ఆర్ ఇన్ ద ఎయిర్ తీసుకుంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, అంటే దాదాపు 3 × 10⁵ కిలోమీటర్స్ పర్ సెకండ్. సెకండ్కి 5 lakhs కిలోమీటర్స్ 3 lakhs కిలోమీటర్స్ 3 lakhs కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అనమాట. సెకండ్కి 3 lakhs కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది లైట్. అంత స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. అంత స్పీడ్గా వచ్చేటువంటి లైట్ మనకు సూర్యుడి నుంచి ఎర్త్కి రావాలంటే దాదాపు 8 minutes పడుతుంది. 8 minutes, నాట్ సెకండ్స్, 8 minutes ఇంకా ఎక్కువ పడుతుంది అనమాట. కాబట్టి ఎంత డిస్టెన్స్ ఉందో గమనించండి. సెకండ్కే 3 lakhs కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంటే, సెకండ్కి 3 lakhs కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంటే సన్ నుంచి ఎర్త్లోకి సన్లైట్ రావడానికి అబౌవ్ 8 minutes పడుతుంది అనమాట. కాబట్టి ఎంత డిస్టెన్స్లో ఉన్నామో చూసుకోండి.
అంత డిస్టెన్స్లో ఉన్నా కూడా మనకి ఎండాకాలం అంత హీట్ అంతా వస్తూ ఉందన్నమాట. సరే, మొత్తానికి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం మనం. ఫర్ దాట్ మనం ఏం చేద్దామంటే ఒక బకెట్ ఆఫ్ వాటర్లో కాయిన్ వేసి చూస్తే కాయిన్ కొద్దిగా పైకి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత మనం ఒక హ్యాలోగా ఉండేటువంటి ఒక ట్రాన్స్పరెంట్ హ్యాలో వేజల్ ఒకటి తీసుకుందాం, బకెట్ లాంటిది అనమాట. ఇందులో మనం ఒక కాయిన్ ఉండిద్దాం, ఏదో 5 రూపీస్ కాయిన్ నుంచి ఇక్కడ చూస్తే అదే కాయిన్ మనకి అపియర్ అవుతూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకొద్దిగా సైడ్కి వచ్చాం, ఇప్పుడు కూడా అంటే లైట్ రేస్ వస్తున్నాయి కాబట్టి మనకు కనిపిస్తూ ఉంది అనమాట. బయటకు వచ్చేసాం అనుకోండి, ఇక్కడికి ఇంకా కనిపించదు మనకి, ఎందుకంటే లైట్ రేస్ వెళ్ళిపోతున్నాయి, మనమేమో సైడ్లో ఉన్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే అక్కడి నుంచి కదలకుండా మనం వాటర్ పోయమందాం మన ఫ్రెండ్ని. ఇందులో వాటర్ పోసిన తర్వాత మనకి ఇక్కడ ఉన్నట్టు నీకు ఆ కాయిన్ రీఅపియర్ అవుద్ది. మామూలుగా ఇది వెళ్ళిపోవాలి స్ట్రైట్గా, ఇదేమవుతుంది ఇట్టే బెండ్ అవుద్ది అనమాట. సో ఎప్పుడైతే ఇట్లా బెండ్ అయిపోయిందో మనకి మళ్ళీ ఆ కాయిన్ అనేది రీఅపియర్ అవుద్ది అనమాట. సో ఇంకా ఒక గ్లాస్ స్లాబ్ తీసుకుందాం, ఒక లైన్ తీసుకుందాం, థిక్ లైన్ ఒకటి. ఈ థిక్ లైన్ పైన లావుగా ఉండే లైన్ ఒకటి గీసి ఒక గ్లాస్ స్లాబ్ పెడదాం. ఈ విధంగా గ్లాస్ స్లాబ్ ఉంచామనుకోండి, ఈ సగం మాత్రం బయట ఉంది, ఎయిర్లో ఉంది, సగం మాత్రం గ్లాస్ కింద ఉంది. ఏది మనం గీసినటువంటి ఇంప్రెషన్ లేదా ఒక లైన్ గీసాము కదా, ఆ లైన్ అనమాట. ఇప్పుడు చూస్తే ఈ లైన్ ఏమో పై మనం నార్మల్గా కానీ చూసినట్లయితే ఈ పార్ట్ విచ్ ఈజ్ అండర్ ద స్లాబ్ ఈజ్ రైజ్డ్ టువర్డ్స్ అస్, కొద్దిగా పైకి రైజ్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట. ఈ పార్ట్ మాత్రం కిందకే ఉంటుంది అట్లే. అదేవిధంగా మనం ఈ స్లాబ్ని కొంత యాంగిల్ చేస్తూ ఉంచామనుకోండి, ఇట్లా ఈ 2 పాయింట్స్ దగ్గర ఎక్కడైతే కలుస్తుందో ఈ 2 పాయింట్ల దగ్గర గమనిస్తే మనం అది అక్కడ బెండ్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట, ఉంటుంది. సో ఈ విధంగా మనకి అక్కడ డిఫరెంట్ ఫినామినాస్ కనిపిస్తూ ఉంటాయి బికాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. మరి అసలు వాట్ ఈజ్ మెంట్ బై రిఫ్రాక్షన్ అంటే, రిఫ్రాక్షన్ ఎప్పుడు జరుగుతుంది అనుకున్నాం? వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. మరి ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్తూ ఉన్నప్పుడు వచ్చినటువంటి రిఫ్రాక్షను వేరే పెయిర్ ఆఫ్ మీడియంస్ తీసుకున్నాం అనుకోండి. లెట్ us సపోజ్ ఎయిర్లో నుంచి వాటర్లోకి వెళ్తుంది. అప్పుడు ఈ అబ్జర్వేషన్స్ అన్నీ చూసాం మనం. ఏదో పెన్సిల్ ఇరిగిపోయినట్టుగా కానీ, లేదా కాయిన్ పైకి వచ్చినట్లు, లెమన్ వేసినప్పుడు పెద్దదిగా ఉన్నట్టు కనిపిస్తాం. అదే ఎయిర్లో నుంచి వాటర్లో కాకుండా ఇంకొక పేరు తీసుకుందాం, ఎయిర్ అండ్ కిరోసిన్. ఇప్పుడు చూస్తే ఇందాక గమనించినటువంటి రిఫ్రాక్షను ఇప్పుడు వచ్చేటువంటి రిఫ్రాక్షను డిఫరెంట్గా ఉంటుంది. దట్ మీన్స్ వేరే మీడియం పెయిర్స్లో రిఫ్రాక్షన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మరి ఇదంతా ఎందుకు జరుగుతుందంటే బికాస్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఈజ్ చేంజెస్ వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. మరి వాట్ ఈజ్ రిఫ్రాక్షన్ చూద్దాం. ఇప్పుడు వాట్ ఈజ్ రిఫ్రాక్షన్ అనేది చూద్దాం. రిఫ్రాక్షన్ అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం, వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం ఇట్ బెండ్స్ ఆర్ డీవియేట్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పాత్. ఎందుకని ఆ పాత్ని డీవియేట్ అయిపోయింది? అది బికాస్ ఆఫ్ వెలాసిటీ చేంజ్ అయినప్పుడు ఇంకా అక్కడ బెండింగ్ ఆఫ్ లైట్ ఆర్ డీవియేషన్ ఆఫ్ లైట్ ఈజ్ టేకింగ్ ప్లేస్. దట్ ఈజ్ నథింగ్ బట్ వి కాల్ ఇట్ యాజ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. మరి ఆ రిఫ్రాక్షన్ ఆఫ్ డెఫినేషన్ ఏందో ఒకసారి చూద్దాం, మనం క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళ. వెన్ లైట్ ఆబ్లిక్యూలీ ట్రావెలింగ్, వెన్ లైట్ ట్రావెల్స్ ఆబ్లిక్యూలీ అంటే మేకింగ్ సమ్ యాంగిల్, లేకపోతే ఒక ఏటవాలుగా అనమాట. ఏదో కొంత నార్మల్గా కాకుండా అది ఏటవాలుగా పడేటట్టుగా చేద్దాం అనమాట. వెన్ లైట్ ట్రావెలింగ్ obliquely from one medium to another medium,
వాట్ హ్యాపెన్స్ హియర్? వన్ మీడియం టు ఇంకో మీడియంలో పోయినప్పుడు ద డైరెక్షన్ ఆఫ్ ద ప్రాపగేషన్ ఆఫ్ లైట్, ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఈజ్ ఏమవుతుంది అక్కడ? డివేట్ అవుతుంది అనమాట. చేంజెస్ the propagation of light when the direction of propagation of light in second medium changes this phenomenon is called this phenomenon is called refraction of light. మరి రిఫ్రాక్షన్ జరగాలంటే లైట్ మస్ట్ బి ట్రావెల్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి ట్రావెల్ అవుతున్నప్పుడు మాత్రమే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. అది కూడా లైట్ ఆబ్లిక్టివ్లీ ఇన్సిడెంట్ అయినప్పుడు, ఆబ్లిక్టివ్లీ ట్రావెల్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఇంటర్ఫేస్, రెండు మీడియంలు కలిసేటువంటి ప్లేస్ని ఏమంటామంటే ఇంటర్ఫేస్ అంటాం అనమాట. ఇక్కడ ఎయిర్ ఉంది, ఇక్కడంతా వాటర్ ఉంది అనుకుందాం. ఈ ప్లేస్ని ఏమంటామంటే ఇంటర్ఫేస్ అంటాం అనమాట. సో ఇంటర్ఫేస్ దగ్గర అది ఏమవుతుంది? బెండ్ అయినట్టుగా కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మనం డివేట్ అయినట్టుగా కనిపిస్తుంది. దాని పాత్ డివేట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఒకసారి రాసుకోండి, అది పాస్ చేసి రాసుకోండి. మరి ఈ రిఫ్రాక్షన్ ఎక్కడెక్కడ గమనిస్తామో మనం చూద్దాం ఒకసారి. రిఫ్రాక్షన్ వల్ల మనకి ఎలాంటి చేంజెస్ వస్తాయో చూద్దాం. ఇదంతా కూడా ఎందుకు వచ్చిందంటే వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఈజ్ చేంజెస్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. మరి ఈ రిఫ్రాక్షన్ ఎలా మెజర్ చేయాలి మనం? ఎంత చెప్పుకున్నాం కదా, వేరే వేరే పెయిర్ ఆఫ్ మీడియంస్లో వేరే వేరే చేంజ్ అనేది వస్తుంది, డీవియేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనుకున్నాం. మరి అంత డిఫరెంట్గా ఉండేటువంటి దాన్ని మనం ఎలా మెజర్ చేయగలుగుతాం, ఎంత డీవియేట్ అయినట్టుగా మెజర్ చేయగలుగుతామో చూద్దాం. దానికోసం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఎంత డీవియేట్ అవుతుంది అది కూడా తెలుసుకోగలుగుతాం అన్నమాట. అదేందో చూద్దాం. మనం ఒక గ్లాస్ స్లాబ్ ఒకటి తీసుకుందాం. గ్లాస్ స్లాబ్ అంటే మనకు సెల్ ఫోన్ లాగానే ఉంటుంది, గ్లాస్తో తయారు చేయబడింది. అంటే థిక్గా ఉండేటువంటి ఒక గ్లాస్ బిట్. సో అది థిక్ గ్లాస్ లాగా ఉంటుంది. ఆ థిక్ గ్లాస్ స్లాబ్ అంటాం అన్నమాట. ఆ గ్లాస్ స్లాబ్ ఒకటి తీసుకొనేసి ఒక వైట్ పేపర్ తీసుకుందాం, ఒక బోర్డు మీద ఉండిద్దాం. ఆ బోర్డు పైన ఆ వైట్ పేపర్ని పెట్టేసిన తర్వాత కదలకుండా ఉండడం కోసం అటు సైడ్ ఇటు సైడ్ కొన్ని పిన్నులు గుచ్చేద్దాం. తర్వాత ఒక గ్లాస్ స్లాబ్ ఒకటి తీసుకుందాం. ఆ గ్లాస్ స్లాబ్ని తీసుకొని దాని ఇంప్రెషన్ గీసేస్తాం అనమాట. అంటే దాని యొక్క ఏబిసిడి గీసేస్తాం. ఈ విధంగా మనం ఏబిసిడి అనేసి దాన్ని ఇక్కడ పెడతాం. సరే, ఓకే, ఎక్కడైనా ఒకటే ఇబ్బంది లేదు. ఏబిసిడి అని పెట్టేసాం అనమాట. ఇప్పుడు మనం ఈ గ్లాస్ స్లాబ్ మీదకి లైట్ రేని పంపిద్దాం. ఎట్లా? స్ట్రైట్గా పంపిస్తే స్ట్రైట్గా వెళ్ళి స్ట్రైట్గా వచ్చేస్తుంది లైట్ రే. కాబట్టి నార్మల్గా గీస్తే అదే స్ట్రైట్గా వెళ్ళేసి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి అక్కడ రిఫ్రాక్షన్ అనేది గమనించలేము మనం. మరి మేకింగ్ సమ్ యాంగిల్, ఈ ఫస్ట్ దాంతో కొంత యాంగిల్ చేస్తున్నట్టుగా ఒక లైట్ రేని పడేటట్టుగా చేద్దాం, ఇన్సిడెంట్ చేద్దాం. సో లైట్ రే ఈ విధంగా వచ్చేసింది. ఈ లైట్ రేని మనం లేజర్ లైట్ తీసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది మనకి. ఇది లైట్ రేట్ వచ్చేస్తుంది, బెండ్ అవుతుంది అనమాట. మరి లేజర్ లైట్ కాకుండా మనం ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం ఏం చేద్దామంటే ఒక లైన్ గీసాం. మనం ఒక లైన్ని అక్కడ డ్రా చేస్తాం. ఆ డ్రా చేసిన లైన్ పైన రెండు గుండు పిన్నులు ఉంచుద్దాం. ఈ రెండు గుండు పిన్నుల యొక్క ఇంప్రెషన్స్ని, వాటి యొక్క ఇమేజెస్ని మనం ఇక్కడి నుంచి చూడాలి. ఈ స్లాబ్ యొక్క ఈ సైడ్లో నుంచి చూడాలన్నమాట. ఆ స్లాబ్లో నుంచి చూస్తే, ఇలా చూస్తే దాని ఇంప్రెషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. సో ఆ ఇంప్రెషన్స్ని, ఆ పాయింట్స్ కనిపిస్తున్నట్టుగా ఇంకో రెండు గుండు పిన్నులు మనం గుచ్చుదాం. అంటే ఈ రెండు బాటమ్స్,
ఈ మనం గుచ్చేటువంటి రెండు బాటమ్స్ అన్ని ఒకే స్ట్రైట్ లైన్లో ఉండేటట్టుగా, ఎప్పుడు ఇక్కడి నుంచి గమనించినప్పుడే, బయటకు వచ్చి గమనించకూడదు. మళ్ళీ అక్కడి నుంచే చూస్తూ అన్నీ కూడా 4 ఒకే లైన్ పైన ఉన్నట్టుగా ఉండేటట్టుగా ఈ రెండింటిని కూడా మనం ప్లేస్ చేసి తీసేద్దాం. ఇప్పుడు తీసేసిన తర్వాత దీని ఒక ఇంప్రెషన్ తీసుకొని ఉన్నాం కదా, గ్లాస్ స్లాబ్ తీసి పక్కన పెట్టేసాం. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ లైన్ తీసుకుందాం. మనం ఈ రెండింటిని కూడా కలుపుకుంటూ లైన్ తీసుకుంటే, ఇందాక తీసినటువంటి ఇట్లా వేసుకుందాం. ఓకే, లైన్ తీసుకుంటే ఈ విధంగా వచ్చేసింది అనుకుందాం. 2 ఇంప్రెషన్స్ అంటే ఇప్పుడు మొత్తం 4 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ గీద్దాం లోపల. సో ఆ విధంగా లైన్ తీసుకుంటే రెండింటిని ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా వస్తే ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒక నార్మల్ తీసుకున్నాం అనుకోండి. మనం ఇట్లా నార్మల్ గీద్దాం. నార్మల్ తీసుకుంటే ఇక్కడేమో యాంగిల్ ఐ ఇన్సిడెంట్ యాంగిల్, ఇదేమో రిఫ్రాక్టెడ్ యాంగిల్. ఇక్కడ యాంగిల్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆర్గా ఉంటుంది నాన్న. ఎందుకంటే ఆర్ అనేది ఇక్కడ మీడియం ఎయిర్లో నుంచి గ్లాసులోకి వస్తుంది కాబట్టి దగ్గరగా బెండ్ అయినట్టుగా ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ గీద్దాం. ఇక్కడ గీస్తే ఇదేమో యాంగిల్ ఐ, ఇదేమో యాంగిల్ ఆర్ అనుకుంటే, ఇక్కడ యాంగిల్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఐ కంటే కూడా యాంగిల్ ఆర్ గ్రేటర్ దాన్గా ఉంటుంది. ఇక్కడ యాంగిల్ ఆర్ ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఎందుకని అంటే ఇక్కడ ఈ గ్లాస్లో నుంచి ఎయిర్లోకి వస్తుంది. గ్లాస్ స్లాబ్లో ఈ గ్లాస్ నుంచి ఎయిర్లోకి వస్తుంది కాబట్టి ఇట్ డీవియేట్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, ఇదేమో టువర్డ్స్ ద నార్మల్. సో ఆ విధంగా నార్మల్కి దగ్గరగా, ఇక్కడైతే నార్మల్కి దగ్గరగా బెండ్ అవుద్ది, ఇక్కడికేమో నార్మల్కి దూరంగా బెండ్ అవుద్ది. అయితే లైట్ రే మొత్తం ఈ ఒకవేళ ఇది లేదనుకోండి, ఈ స్లాబ్ లేదనుకోండి, అప్పుడు లైట్ రే ఏమయ్యేది, ఇట్లా స్ట్రైట్గా వచ్చేసిండేది, స్ట్రైట్గా వచ్చేసిండేది అనమాట. సో దీన్ని ఏమంటామంటే మనం డీవియేషన్, ఎంత డీవియేషన్ వచ్చిందో తెలిసిందనమాట మనకి. ఈ యొక్క డీవియేషన్ ఎంత వచ్చిందో తెలిసిందనమాట. సో దాన్ని ఏమంటామంటే మనం ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగింది, ఇది ఈ విధంగా డీవియేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఈజ్ టేకింగ్ ప్లేస్. ఇక్కడ చూస్తే వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ ఎయిర్ నుంచి గ్లాస్లోకి వస్తున్నప్పుడు ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. అదే గ్లాస్లో నుంచి ఎయిర్లోకి వస్తున్నప్పుడు ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, అవే ఫ్రమ్ ద నార్మల్. మరి ఇక్కడ ఇన్సిడెంట్ రే ఇక్కడ వచ్చే బయటకు వచ్చేదాన్ని ఏమంటామంటే ఎమర్జెంట్ రే అంటామన్నమాట. ఎమర్జెంట్ రే, ఇదేమో ఇన్సిడెంట్ రే, ఇదేమో ఎమర్జెంట్ రే. సో ఇక్కడ ఎమర్జెంట్ ఎంత డీవియేషన్ జరుగుతుందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్ రెండు ఈక్వల్గా ఉంటాయి నాన్న. యాంగిల్ ఐ, ఇక్కడ వచ్చేటువంటి యాంగిల్ ఆర్ అంటే దీన్ని యాంగిల్ ఆఫ్ ఈ అంటాము. ఆ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇన్సిడెంట్ యాంగిల్ అనుకుంటే ఫస్ట్ ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈగా ఉంటుంది. ఎమర్జెంట్ యాంగిల్ రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. మధ్యలో మాత్రమే ఇక్కడ డీవియేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. ఇది 8 మార్క్స్ క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది ఎగ్జామ్లో. సో ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తం, ఈ యొక్క ఎక్స్పెరిమెంటల్ సెటప్ కానీ ఈ డయాగ్రామ్ కానీ నీట్గా గీయాలి. 8కి అవుట్ ఆఫ్ 8 మార్క్స్ రావాలి మనకి. అంటే చాలా నీట్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకొని ఉండాలి. ఈ డయాగ్రామ్ కూడా చాలా నీట్గా వేయాలి. మనకు టెక్స్ట్ బుక్లో నీట్గా ఉంది, దాన్ని ఫాలో అవుతూ మనం ఆ డయాగ్రామ్ని కంప్లీట్ చేసి దాని యొక్క స్టెప్ బై స్టెప్ ఏం చేసాము ఫస్ట్ ఒక వైట్ బోర్డు తీసుకున్నాం. ఆ వైట్ బోర్డు పై ఒక వైట్ పేపర్ తీసుకున్నాం, దాన్ని ఫిక్స్ చేసుకున్నాం. తర్వాత గ్లాస్ స్లాబ్ తీసుకున్నాం, దాని యొక్క ఇంప్రెషన్ తీసుకున్నాం. ఆ తర్వాత ABCD నేమ్స్ ఇచ్చాం. తర్వాత లైట్ రే తీసుకున్నాం. తర్వాత 2 పిన్స్ తీసుకున్నాం. అట్లా స్టెప్ బై స్టెప్ మొత్తం టెక్స్ట్ బుక్లో నీట్గా ఉంది పాయింట్ వైజ్. అదే మనం అదే నేర్చుకొని దాన్ని అట్లానే రాస్తే 8 మార్క్స్ వస్తాయి మనకి. సో చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్. ఈ విధంగా మనం ఈ యొక్క గ్లాస్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా when light ray travels from one medium to another medium, it deviates అని తెలిసిందనమాట. అలా డీవియేషన్ కూడా ఎలా జరుగుతుంది అంటే ఎయిర్ తర్వాత గ్లాస్ తీసుకున్నాం. ఇక్కడ ఎయిర్ అనేది అది కొద్దిగా చూడడానికి ఎట్లా ఉంటుంది అంటే కొద్దిగా థిన్గా ఉంటుంది దాన్ కంపేర్ టు గ్లాస్. కాబట్టి ఎయిర్ ఏమంటామంటే రేరర్ మీడియం అంటాం అనమాట. రేరర్ మీడియం. గ్లాస్ థిక్గా ఉంది కాబట్టి డెన్సర్ మీడియం.
డెన్సర్ మీడియం అంటాం అనమాట. అంటే ఏది డెన్సర్ ఏది రేరర్ అనేటువంటిది మనకు తీసుకునేటువంటి రెండింటిని బట్టి ఉంటుంది. రిలేటివ్గా చెప్పగలుగుతాం, రిలేటివ్గా కంపేర్ చేసుకొని ఒకటి డెన్సర్ మీడియం ఒకటి రేరర్ మీడియం అంటాం అనమాట. ఇప్పుడు ఎయిర్, వాటర్, గ్యాస్ ఈ రెండు తీసుకున్నాం అనుకోండి. ఎయిర్, వాటర్, ఎయిర్ వచ్చేసి రేరర్ మీడియం, ఇది వచ్చేసి డెన్సర్ మీడియం. అదే వాటర్, గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, వాటర్ రేరర్ మీడియం, ఆ గ్లాస్ డెన్సర్ మీడియం. అంటే ఏది డెన్సర్ ఏది రేరర్ అనేది డిపెండ్స్ ఆన్ ద టూ మీడియంస్. ఆ రిలేటివ్గా చెప్పగలుగుతాం అనమాట. రెండిట్లో ఏది డెన్సర్ ఏది రేరర్. దీన్ని ఏమంటామంటే ఆప్టికల్ డెన్సర్ మీడియం, ఆప్టికల్లీ రేరర్ మీడియం అంటాం అనమాట. మరి మామూలుగా మాస్ డెన్సిటీ అంటే తెలుసు కదా మనకి, మాస్ బై వాల్యూమ్ వేస్తాం డెన్సిటీ. సో ఆ డెన్సిటీ దాన్ని మనం మాస్ డెన్సిటీ అంటాం. మాస్ డెన్సిటీ ఇక్కడ తీసుకున్నటువంటి ఆప్టికల్ డెన్సిటీ దాదాపు ఈక్వల్గా ఉంటాయి రెండు. ఏదైతే థిక్గా ఉంటుందో అదే ఎక్కువగా లైట్ రేని స్లోగా పోయేటట్టుగా చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ కొన్ని మాత్రం డిఫరెంట్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాటరు, కిరోసిన్ తీసుకుందాం. కిరోసిన్ యొక్క డెన్సిటీ మాస్ డెన్సిటీ వచ్చేసి 0.8 సంథింగ్ ఉంది. అదే వాటర్ తీసుకుంటే దాని డెన్సిటీ 1. కాబట్టి ఇక్కడ ఈ రెండిట్లో అకార్డింగ్ టు ద మాస్ డెన్సిటీ ప్రకారం అబ్జర్వ్ చేసుకుంటే వాటర్ అనేది డెన్సర్ మీడియం కావాలి, కిరోసిన్ అనేది రేరర్ మీడియం కావాలి. బట్ ఆప్టికల్లీ తీసుకుంటే ఆప్టికల్ డెన్సిటీ కిరోసిన్ ఈజ్ మోర్ దాన్ వాటర్, కిరోసిన్ ఈజ్ మోర్, వాటర్ లెస్. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే వాటర్ కిరోసిన్ కంపేర్ చేసుకుంటే ఈ విధంగా ఉందన్నమాట. అంటే ఆప్టికల్ డెన్సిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మాస్ డెన్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ కిరోసిన్ అండ్ వాటర్. మాస్ డెన్సిటీ కిరోసిన్కి అయితే తక్కువగా ఉంది, వాటర్కి ఎక్కువగా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆప్టికల్ డెన్సిటీ కిరోసిన్కి మోర్ దాన్ ద వాటర్ అని తెలిసిందనమాట. కాబట్టి ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకు కొన్ని టేబుల్లో ఇచ్చున్నారు. ఆ టేబుల్ అంతా బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కొద్దిగా గుర్తుపెట్టుకుందాం మనం. అయితే ఈ టేబుల్ ఇచ్చి మనకి లైట్ రే ఎక్కడ ఫాస్ట్గా ట్రావెల్ అవుద్ది, ఎక్కడ అంటే వెలాసిటీ ఆఫ్ ద లైట్ వేర్, లేదా స్పీడ్ ఆఫ్ ద లైట్ వే ఇన్ విచ్ మీడియం ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఇదని ఇస్తాడు అనమాట. ఇప్పుడు ఇవన్నీ కనుక్కోవడం కోసం ఏం చేస్తామంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేదాన్ని తీసుకొని వచ్చాము మనం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అదేంటంటే ఇక్కడ రిఫ్రాక్షన్ అనేది రిఫ్లెక్షన్ ఏ విధంగా అయితే కొన్ని లాస్ ఫాలో అవుతుందో అట్లాగనే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కూడా కొన్ని లాస్ ఫాలో అవుతుంది అనమాట. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అదేంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, తర్వాత నార్మల్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్. ఇది రే గురించి మాట్లాడదాం. ఫస్ట్ లా ఏంటంటే ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్ ఆల్ ఆర్ లైస్ ఇన్ ద సేమ్ ప్లేన్, ఒకే ప్లేన్లో ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ లా ఏంది, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్లో ఫస్ట్ లా ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ ద నార్మల్ ఆల్ ఆర్ లైస్ ఇన్ ద సేమ్ ప్లేన్, ఒకే ప్లేన్లో ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఇన్సిడెంట్ యాంగిల్ ఉంది కదా ఐకి, ఈ రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఆర్కి మధ్య రిలేషన్ అనమాట. అదేంటంటే సైన్ వాల్యూ ఆఫ్ ఇన్సిడెంట్ యాంగిల్ యొక్క సైన్ వాల్యూ బై రిఫ్రాక్షన్ యాంగిల్ ఉంది కదా ఆర్, దాని యొక్క సైన్ వాల్యూ సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటాం అనమాట. కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ ఏమంటామంటే మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం అనమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి ఇప్పుడు మాట్లాడదాం కొద్దిగా. అంటే ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం ఇట్ డీవియేట్స్ ఇట్స్ పాత్ అనుకున్నాం కదా, డీవియేట్ అవుతుంది, దాని పాత్ని మార్చుకుంటుంది. మరి ఎంత మార్చుకుంటుంది? ఏ మీడియంలో నుంచి ఏ మీడియంలో పోయినప్పుడు హౌ మచ్ ఎక్స్టెంట్ ఇట్ విల్ డీవియేట్, ఎంత అనేది రావాలి. ఇప్పుడు మనకి ఐస్ ఉంది, చల్లగా ఉంది, కానీ ఎంత చల్లగా ఉంది అంటే అప్పుడు ఏం చేస్తాం మనం, దాని టెంపరేచర్ మెజర్ చేస్తాం. -5 లేదా -2 0 ఇట్లా మెజర్ చేస్తాం అనమాట. సో అట్లానే హౌ మచ్ డీవియేషన్ ఈజ్ టేకింగ్ ప్లేస్ వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం అన్నప్పుడు ఆ రెండు మీడియంలకి రిలేషన్తో ఆ రెండు మీడియం యొక్క రిలేషన్తో అది ఎంత ఎక్స్టెండ్ అయింది, ఎంత డీవియేట్ అయిందో చూద్దాం అనమాట. అదే మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం అనమాట. ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. అదేంటంటే ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి లైట్ ట్రావెల్ చేసేటప్పుడు ఎంత బెండ్ అవుతుందో చెప్పేటువంటి ఒక ఫినామినా అనమాట అది.
అదొక ఫిజికల్ క్వాంటిటీ దట్ ఈజ్ కాల్డ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దాన్ని ఎన్ అనేటువంటి లెటర్తో చూపిస్తాం. మన టెక్స్ట్ బుక్లో ఎన్ అనేటువంటి లెటర్తో చూపిస్తుంటారు. కొన్ని బుక్స్లో మ్యూ అనేటువంటి అక్షరంతో కూడా చూపిస్తారు. మ్యాథ్స్లో మీకు బాగా పరిచయం ఇది మ్యూ. ఎమ్ని కొద్దిగా ఫస్ట్ లెగ్ని బాగా ఎక్స్టెండ్ చేస్తే వచ్చేదన్నమాట మ్యూ. ఇట్లా కూడా రాయొచ్చు. మామూలుగా మనం అకార్డింగ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఇట్ ఇండికేట్స్ విత్ ఎన్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం అన్నమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే హౌ మచ్ డీవియేషన్ ఈజ్ టేకింగ్ ప్లేస్ వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. ఎంత డీవియేషన్ అయిందో చెప్పేటువంటి ఇదన్నమాట. ఇది ఎన్ అంటాం అన్నమాట. సో దీని గురించి కొద్దిగా మనం ఎక్స్టెండెడ్ చేసుకుందాం మన యొక్క డిస్కషన్ని. అదేంటంటే చూద్దాం. అయితే ఒకసారి నోట్ చేసుకున్నాను. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నాము. దాంట్లో సెకండ్ లా వచ్చేసి ఫస్ట్ లా వచ్చేసి రిఫ్రాక్షన్లో ఫస్ట్ లా వచ్చేసి ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్ ఆల్ ఆర్ లైస్ ఇన్ ద సేమ్ ప్లేన్ అనుకున్నాం. సెకండ్ వచ్చేసి ఇన్సిడెంట్ రే యొక్క యాంగిల్, ఇన్సిడెంట్ యాంగిల్, సైన్ వాల్యూ ఆఫ్ ద ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ సైన్ వాల్యూ ఆఫ్ ద రిఫ్రాక్టెడ్ యాంగిల్, ద రేషియో ఈజ్ కాన్స్టెంట్. ఆ రెండింటి యొక్క రేషియో సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనుకున్నాం. ఆ కాన్స్టెంట్ ఏంటి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనుకున్నాం అన్నమాట. అది హౌ మచ్ ఎక్స్టెంట్ ఇట్ డీవియేట్ అనేది చూద్దాం అన్నమాట. అది మరి ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి కొద్దిగా మనం మాట్లాడదాం. ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్ళేటప్పుడు లైట్ రే ఏ విధంగా బెండ్ అవుతుందో చూసుకుందాం. ఇప్పుడు చూద్దాం. డెన్సర్ మీడియం, రేరర్ మీడియం రెండు చూద్దాం. ఏ మీడియంలో నుంచి ఏ మీడియంలోకి పోయేటప్పుడు ఎలా బెండ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేందో చూద్దాం. ఒక మీడియం తీసుకుందాం. ఇది వచ్చేసి ఎయిర్ అనుకుందాం. ఇది వచ్చేసి వాటర్. ఇక్కడ లైట్ రేట్ ఇక్కడ నార్మల్ గీసాం. ఇక్కడ లైట్ రేట్ ట్రావెల్ అవుతా ఉంది. ఇట్లా ఇన్సిడెంట్ అయింది. ఇది ఎయిర్లో నుంచి వాటర్లోకి వస్తుంది కాబట్టి ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. నార్మల్కి దగ్గరగా వస్తుంది అనమాట. ఇది మామూలుగా ఇటు వెళ్ళిపోయింది. అలా అటు వెళ్ళిపోకుండా ఇటు టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అయింది అనమాట. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆర్గా ఉంటుంది. మరి వెలాసిటీ గమనిస్తే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇక్కడ V1 అనుకుందాం, ఇది V2 అనుకుంటే V1 ఈజ్ గ్రేటర్ దాన్ V2. డెన్సర్ మీడియంలో వెలాసిటీ తక్కువగా ఉంటుంది. వెన్ లైట్ ఈజ్ ట్రావెలింగ్ డెన్సర్ మీడియం ఇట్స్ వెలాసిటీ ఈజ్ డిక్రీజెస్. వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. సో V1 ఈజ్ గ్రేటర్ దాన్ V2గా ఉంటుంది అన్నమాట. మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా తీసుకుంటే సరే మళ్ళీ మాట్లాడదాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఎందుకు చెప్పుకున్న తర్వాత మాట్లాడదాం. ఓకేనా. మరి ఇది ఇంపార్టెంట్ అన్న, గుర్తుపెట్టుకోండి. ఇంకా లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. ఇక్కడ వాటర్ ఉన్నాయనుకుందాం, ఇక్కడ గ్లాస్, ఇట్లా కూడా తీసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఇట్లా వచ్చేసి ఇన్సిడెంట్ అయింది వాటర్లో నుంచి గ్లాస్. సారీ, ఇక్కడ గ్లాస్ ఉందనుకుందాం, గ్లాస్, ఇది ఎయిర్, ఎట్లయినా ఒకటే. సో ఇది ఇన్సిడెంట్ యాంగిల్ ఐ, ఇది ఆర్. అంటే ఇక్కడ డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంలోకి వస్తుంది అనమాట. డెన్సర్ టు రేరర్, ఇదేమో రేరర్ టు డెన్సర్. సో వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం then light ray deviates away from the normal. నార్మల్కి దూరంగా బెండ్ అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ ఐ ఈజ్ లెస్ దాన్ యాంగిల్ ఆర్. అంటే వెలాసిటీ కూడా ఇక్కడ V1 V2 అనుకుంటే V1 ఈజ్ లెస్ దాన్ V2 ఉంటుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు డ్రా చేసుకోండి. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి మాట్లాడదాం. వాట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ ద ఫస్ట్ మీడియం టు ద వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ ద సెకండ్ మీడియం. ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. ఫస్ట్ మీడియం నుంచి సెకండ్ మీడియంలోకి లైట్ రే ట్రావెల్ చేస్తూ ఉంటే అప్పుడు వాటి యొక్క వెలాసిటీలో ఎంత చేంజ్ వస్తుందో వాటి రేషియోని వి కాల్ ఇట్ యాజ్
రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. అయితే ఒక చిన్న విషయం ఉంది ఇక్కడ, అదేందో చూద్దాం. ఇది ఫస్ట్ మీడియం, ఇది సెకండ్ మీడియం. అంటే లైట్ రే ట్రావెల్ అవుతూ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి లైట్ రే ట్రావెల్ అవుతా ఉంది. ఇక్కడ వెలాసిటీ v1, ఇక్కడ వెలాసిటీ v2, అది ఎట్లయినా ఉండండి. మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం కావాలి నాకు, అంతే కదా. మామూలుగా ఏంది ఎయిర్ తీసుకుంటాం, ఎయిర్లో నుంచి గ్లాస్లోకి, ఎయిర్లో నుంచి వాటర్లోకి ఇట్లా వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మీడియం నుంచి సెకండ్ మీడియంలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 అనుకుంటే n2 1 విత్ రెస్పెక్ట్ టు 1 ఇట్లా రాస్తామన్నమాట. సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 విత్ రెస్పెక్ట్ టు 1 ఫస్ట్ మీడియం ప్రకారం, అంటే ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం, ఫస్ట్ మీడియం పరంగా సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 విత్ రెస్పెక్ట్ టు 1 ఈజ్ ఈక్వల్ టు v1/v2గా ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ మీడియం యొక్క వెలాసిటీ బై సెకండ్ మీడియం యొక్క వెలాసిటీ వేసుకోవాలి. n21 ఈజ్ ఈక్వల్ టు v1/v2. ఏమై క్లియర్? చూడండి బాగా ఇక్కడ n21 ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం ఈజ్ ఈక్వల్ టు v1/v2. మరి ఇది రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అంటాం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక మీడియం ఉంది, ఇక్కడ ఒక మీడియం ఉంది. సో దీన్ని రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చింది మనకి. ఇక్కడ వేరే మీడియం ఉంటే ఇంకొక వేరే వాల్యూ వస్తుంది ఇక్కడ, ఎందుకంటే వెలాసిటీ చేంజ్ అయిపోతాయి కాబట్టి. మరి దీనికి అబ్సల్యూట్ వాల్యూ ఎట్లా వస్తుంది? పరమ వాల్యూ అనేటువంటిది అబ్సల్యూట్ వాల్యూ కావాలంటే మనం ఫస్ట్ మీడియంని ఎయిర్గా తీసుకుందాం, లేదా వ్యాక్యూమ్గా తీసుకుందాం. వ్యాక్యూమ్ ఆర్ ఎయిర్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు సెకండ్ మీడియం ఏదో ఒక మీడియం తీసుకుంటాం. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది 1గా ఉంటే, అంటే ఫస్ట్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 అనుకుందాం. అంటే ఎయిర్ తీసుకున్నాం అనుకోండి, ఎయిర్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఎయిర్లో నుంచి గ్లాస్లోకి వస్తుంది, లేదా ఎయిర్లో నుంచి వాటర్లోకి వస్తుంది అనుకుందాం. అప్పుడు ఎయిర్లో ఉండేటువంటి వెలాసిటీని ఏమంటామంటే మనం వెలాసిటీ ఆఫ్ ద లైట్ని సి అనేటువంటి లెటర్తో చూపిస్తాం. మామూలుగా వెలాసిటీని వీతో చూపిస్తుంటాం కదా, వీతో ఇండికేట్ చేస్తాం. మరి ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ వ్యాక్యూమ్, శూన్యంలో లైట్ వెలాసిటీకి ఒక లెటర్ ఇచ్చాం, దట్ ఈజ్ సి. ఇక్కడ మీడియంలో వెలాసిటీ వి అనుకుంటే అప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం n ఈజ్ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ మీడియం n. ఇప్పుడు ఫస్ట్ది ఎయిర్ లేకపోతే వ్యాక్యూమ్ కాబట్టి ఇంకా మనం సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్సే కనుక్కుంటున్నాం. కాబట్టి n21 బదులుగా n2 రాస్తాం. 1 ఎయిర్ అనుకోండి, ఇంకా అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిసారి ఎయిరే తీసుకుంటాం మనం ఫస్ట్ మీడియంని, ఎందుకంటే దీని యొక్క అబ్సల్యూట్ వాల్యూ కనుక్కుంటున్నాం కాబట్టి. ప్రతిసారి ఎయిర్లో నుంచి వాటర్లోకి, లేదా ఎయిర్లో నుంచి గ్లాసులోకి, ఎయిర్లో నుంచి ఇంకొక క్యాస్టర్ ఆయిల్, ఎయిర్లో నుంచి కోకోనట్ ఆయిల్, ఎట్టో అట్లా అనమాట. సో ఎయిర్ కాబట్టి దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంకా మనం మెజర్ చేయకుండా ఉంటే 1, 2 అనేటువంటి మాటలు రావు ఇంకా. సో ఇట్ ఈజ్ 1 అనుకుందాం. అది దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n అనుకుంటే n ఈజ్ ఈక్వల్ టు c/v. ఎందుకని ఫస్ట్ మీడియం వెలాసిటీ c, v1 ఈజ్ ఈక్వల్ టు c, v2 ఈజ్ ఈక్వల్ టు v. సో n ఈజ్ ఈక్వల్ టు c/v. ఇట్ ఈజ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ మీడియం, ఒక మీడియం. సో n ఈజ్ ఈక్వల్ టు c/v. అప్పుడు n ఈజ్ ప్రపోర్షనల్స్ టు 1/v అని చూడండి. c కాన్స్టెంట్ అనుకుంటే c వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ ద మీడియం, ఇన్ ద వ్యాక్యూమ్ ఈజ్ కాన్స్టెంట్, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ కాన్స్టెంట్. సో అప్పుడు n ఈజ్ ప్రపోర్షనల్స్ టు 1/v అని వస్తుంది అనమాట. మరి n21 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ మీడియం యొక్క అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అంటే ఫస్ట్ మీడియం ఇక్కడ ఏం తీసుకున్నాము మనం, ఇక్కడ ఒక వాటర్ తీసుకున్నాం అనుకుందాం. దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రావాలంటే, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రావాలంటే అది n1 ఈజ్ ఈక్వల్ టు c/v తీసుకుందాం. ఇక్కడ ఇది కాదు ఇప్పుడు మనం తీసుకునేది, వాటర్లో నుంచి ఇక్కడ ఎయిర్, ఇది వాటర్. అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు c/vలో n ఈజ్ ఈక్వల్ టు ఈ వాటర్ యొక్క వెలాసిటీ v1 అనుకుంటే అప్పుడు దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఈజ్ ఈక్వల్ టు c/v1 అని వస్తుంది. దాన్ని n1 అనుకుందాం. n1 ఈజ్ ఈక్వల్ టు c/v1. అదే ఇప్పుడు పక్కన పెట్టేసి ఎయిర్లో నుంచి మనం గ్లాస్లో తీసుకుందాం, గ్లాస్ అది v2 అనుకుందాం. అప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని n2 అనుకుందాం. n2 ఈజ్ ఈక్వల్ టు అప్పుడు c/v2 అని వస్తుంది, ఎందుకంటే ఇక్కడ వెలాసిటీ v2 కాబట్టి. n ఈజ్ ఈక్వల్ టు c/v2 వచ్చింది. n2 ఈజ్ ఈక్వల్ టు c/v2 వచ్చింది.
మామూలుగా n ఈక్వల్ టు c/v1, n ఈక్వల్ టు c/v2 అని వస్తుంది. ఇక్కడ మనం n21 అని రాసుకున్నాం కాబట్టి రాస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం ఇప్పుడు ఏం చేద్దామంటే గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలుసు, వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలుసు మనకి, అంటే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలుసు. ఎందుకంటే ఇప్పుడే కనుక్కున్నాం, ఎయిర్లో నుంచి గ్లాస్లో పంపించి దాని యొక్క కనుక్కున్నాం, ఎయిర్లో నుంచి వాటర్లో పంపించి దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కున్నాం అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాం మనం. అంటే ఇప్పుడు వాటర్ ఎక్కడి నుంచి వెళ్తుంది, వాటర్లో నుంచి ఎయిర్లోకి వెళ్తాం, వాటర్లో నుంచి గ్లాస్లోకి వెళ్తుంది అనుకున్నాం లైట్ రే. ఫస్ట్ ఏమో వాటి యొక్క అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు కనుక్కోవడం కోసం ఎయిర్లో నుంచి గ్లాస్లోకి, ఎయిర్లో నుంచి వాటర్లోకి పంపించాం, ఇది వచ్చింది. అదే ఎయిర్లో నుంచి గ్లాస్లోకి పంపించాం, ఇది వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎయిర్లో నుంచి కాకుండా వాటర్లో నుంచి గ్లాస్లోకి పంపిస్తున్నా, వాటర్లో నుంచి గ్లాస్లోకి వెళ్తా ఉంది లైట్ రే. అప్పుడు ఈ యొక్క సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావాలి నాకు. అప్పుడు n21 ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ మనకు v1/v2 అని తెలుసు, v1 బదులుగా ఏం రాసుకోవచ్చు, ఇక్కడ దీన్ని పంపించాను అనుకోండి, అప్పుడు v1 ఈజ్ ఈక్వల్ టు c/n1 అవుద్ది. అదేవిధంగా v2 ఈజ్ ఈక్వల్ టు c/n2 అవుద్ది. ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. v1 బదులుగా ఏం పెట్టాలి, c/n1/c/n2 వేస్తే ఏమవుతుందో చూడండి. c/n1 ఇంటూ n2/c, cc క్యాన్సిల్ పోతే n2/n1, అప్పుడు n21 n21. కాబట్టి ఇప్పుడు చూడండి, n21 ఈజ్ ఈక్వల్ టు v1/v2 ఈజ్ ఈక్వల్ టు, చూడండి v1/v2 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, n2/n1. సో n21 అంటే v1/v2 అని రాసుకోవచ్చు, లేకపోతే n2/n1 అని రాసుకోవచ్చు. n2/n1 మనం ఫస్ట్లో sin i/sin r ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం కదా. అదే మనకి రిఫ్రాక్షన్, ఇది ఒక్కసారి మీరు నోట్ చేసుకున్నాను. ఇది ఎట్లా అంటే n21 ఈజ్ ఈక్వల్ టు v1/v2, n ఈజ్ ఈక్వల్ టు c/v. అప్పుడు దాని కిందనే మనం n ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ప్రపోర్షన్ టు 1/v అని రాసుకుందాం. తర్వాత when light ray travels from vacuum to water చూసుకుంటే n1 ఈజ్ ఈక్వల్ టు c/v1 అని వస్తుంది, n2 ఈజ్ ఈక్వల్ టు c/v2 అని వస్తుంది. వాటన్నిటిని చేంజ్ చేసి పెట్టుకుందాం, v2 వాల్యూని v1 వాల్యూని రాసి పెట్టుకుందాం. తర్వాత ఇప్పుడు n21 ఈజ్ ఈక్వల్ టు v1/v2 అందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్యాన్సిల్ పోయి n2/n1 వచ్చింది అన్నమాట. సో v1/v2 ఈజ్ ఈక్వల్ టు n2/n1, v1/v2 ఈజ్ ఈక్వల్ టు n2/n1, దట్ ఈస్ నథింగ్ బట్ n21. ఓకేనా, క్లియర్? దట్ ఈస్ n21 ఈజ్ ఈక్వల్ టు v1/v2 ఈజ్ ఈక్వల్ టు n2/n1. దీన్ని మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనుకున్నాం కాబట్టి దాంతో కంపేర్ చేసుకుంటే sin i/sin r ఈజ్ ఈక్వల్ టు అనుకున్నాం కదా. అది చూద్దాం ఇప్పుడు ఒకసారి. sin i/sin r ఈజ్ ఈక్వల్ టు, చూడండి n21 అన్నమాట, n2/n1. సో n2/n1, అప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే n1 sin i ఈజ్ ఈక్వల్ టు n2 sin r వస్తుంది. దిస్ ఈజ్ స్నెల్స్ లా అంటాం అన్నమాట. సో స్నెల్స్ లాని ఒబే చేస్తుంది రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. స్నెల్స్ లా అంటాం. n1 sin i ఈక్వల్ టు n2 sin r. ఇట్ ఈస్ స్నెల్స్ లా. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్నెల్స్ లాని ఐడెంటిఫై చేయని ఏబిసిడీలలో వాటి ఇష్టం వచ్చినట్టుగా పైన sin r/sin i అని, n1/n2 అని, n2/n1 ఇట్లా చేంజ్ చేస్తాడు. సో మనం దాంట్లో కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకొని ఉండాలి. అందుకోసం ఏం చేస్తామంటే n1 sin i ఈక్వల్ టు n2 sin r అని గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఫస్ట్ మీడియంలో యాంగిల్ యొక్క సైన్ వాల్యూ. ఇది సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, సెకండ్ మీడియంలో యాంగిల్ సైన్ వాల్యూ. సో అట్లా అంటే ఈజీగా గుర్తుంటుంది. n1 sin i ఈక్వల్ టు n2 sin r అంటే ఫస్ట్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంటూ ఫస్ట్ మీడియంలో యాంగిల్ యొక్క సైన్ వాల్యూ, సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ సెకండ్ మీడియంలో యాంగిల్ యొక్క సైన్ వాల్యూ తీసుకుంటే
మనకు ఇది స్నెల్స్ లా అంటాం అనమాట. స్నెల్స్ లా. ఈ విధంగా మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బట్టి వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఎట్లుంది, తర్వాత దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం తీసుకున్నాం కదా, ఇది అబ్జల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బట్టి ఎలా లైట్ రే ట్రావెల్ అవుద్ది అనుకున్నాం అనమాట. ఇక్కడ చూస్తే n ఈజ్ ప్రపోర్షన్స్ టు 1/v, n ఈజ్ ప్రపోర్షన్స్ టు 1/v. సో n పెరిగిందనుకోండి వెలాసిటీ తగ్గిపోద్ది, n వాల్యూ పెరిగిందనుకోండి వెలాసిటీ తగ్గిపోద్ది అనమాట. సో మనకి వేరే వేరే రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ వాల్యూస్ ఇచ్చేసి అందులో వెలాసిటీ ఎక్కువ దేంట్లో ఉంటుంది అని అడిగాడు అనుకోండి, రేరర్ మీడియంలో n వాల్యూ ఏదైతే తక్కువగా ఉంటుందో దాన్ని మనం రేరర్ మీడియం అంటాం. కాబట్టి రేరర్ మీడియంలో వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది, అట్లా గుర్తుపెట్టుకొని చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన టెక్స్ట్ బుక్లో ఇక్కడ వేరే వేరే ఎలిమెంట్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు ఇచ్చున్నాడు చూడండి. ఎయిర్ 1.003 కాబట్టి దాన్ని 1గా తీసుకుంటున్నాం మనం. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ 1.003 ఎయిర్కి, కానీ వ్యాక్యూమ్కి అయితే 1 అని తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఐస్ తీసుకోండి 1.31, వాటర్ 1.33, ఆల్కహాల్ 1.36, కిరోసిన్ 1.44. కంపేర్ చేయండి, వాటర్కి ఏమో 1.33, కిరోసిన్కి ఏమో 1.44. ఏంది ఇది? ఆప్టికల్ డెన్సిటీస్ అనమాట ఇవన్నీ కూడా, అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్. కిరోసిన్కి 1.44 కాబట్టి వాటర్కి 1.33, కిరోసిన్కి 1.44 ఉంది కాబట్టి మనం కంపేర్ చేసుకున్నప్పుడు కిరోసిన్ ఈజ్ ద డెన్సర్, ఆప్టికల్ డెన్సర్ నామా, సో దాన్ ద వాటర్. కాబట్టి ఇప్పుడు కిరోసిన్ వాటర్లో దేంట్లో ఎక్కువగా ఫాస్ట్గా వెళ్ళుద్ది లైటు? వాటర్లో ఎక్కువగా వెళ్ళుద్ది దాన్ ద కిరోసిన్. తర్వాత ఫ్యూజ్డ్ క్వార్జ్, ఇది ఒక గ్లాసు 1.46, టర్పంటైన్ ఆయిల్ 1.47. టర్పంటైన్ ఆయిల్ అంటే మనం ఎక్కువగా వార్నిష్లో కలుపుతూ ఉంటాం పెయింట్ చేసేటప్పుడు, వాటికి కలుపుకుంటూ ఉండేటువంటి చూడడానికి అది కూడా వాటర్ లాగే ఉంటుంది అది. తర్వాత బెంజీను 1.50, క్రౌన్ గ్లాస్ 1.52, ఇది వచ్చేసి కెనడా బాల్సమ్, ఇది కూడా ఒక లిక్విడ్, దీన్ని 1.53గా ఉంటుంది అనమాట. రాక్ సాల్ట్ 1.54, కార్బన్ డైసల్ఫైడ్ 1.63, కార్బన్ డైసల్ఫైడ్ దీన్ని ఎక్కువగా మనం వాటర్ బదులుగా సో దీన్ని సాల్వెంట్గా యూజ్ చేస్తుంటాం అనమాట. వాటర్లో కరిగిస్తే చెడిపోవడం కానీ, వాటర్లో కరగకుండా కానీ అట్లా ఉంటే కార్బన్ డైసల్ఫైడ్లో వాడుతుంటాం ఎక్కువగా. సో దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి 1.63. సో డెన్స్ ఫ్లింట్ గ్లాస్ 1.65, రూబీ గ్లాస్ 1.71, సఫ్రెన్ 1.77, తర్వాత డైమండ్ 2.42. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, డైమండ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంది, 2.42 ఉందన్నమాట. 2.42 అంటే లైట్ ఫాస్ట్గా వెళ్ళుద్దా స్లోగా వెళ్ళుద్దా? సో డైమండ్ చాలా స్లోగా వెళ్ళుద్ది లైట్, ఎందుకని చాలా n వాల్యూ చాలా పెద్దదిగా ఉంది. సో వెన్ లైట్ రే ఈజ్ మోర్ డెన్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ మోర్, లైట్ వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఈజ్ లెస్. కాబట్టి డైమండ్ చాలా స్లోగా వెళ్ళుద్ది అనమాట లైట్. ఆ విధంగా మనకి ఇక్కడ 2.42గా ఉందన్నమాట డైమండ్. సో ఈ విధంగా ఈ అన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాల్సి ఉండేది, కానీ మనం n ఈజ్ ప్రపోర్షన్స్ టు 1/v అని గుర్తుపెట్టుకోవాలి. ఈ వాల్యూస్ ఇచ్చినప్పుడు వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఎలా ఉంటుందో చూసుకోవాలన్నమాట, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనం ఈ విధంగా రిఫ్రాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఇక్కడ డైమండ్ అది కొద్దిగా మనకి డైమండ్ బాగా షైనీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి ఎండమావులు ఏర్పడుతుంటాయి, మిరేజెస్, ఎక్కడో నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తాయి. హాట్ సమ్మర్ డేలో కానీ చూస్తే రోడ్డు పైన వెళ్ళేటప్పుడు కొంచెం దూరంలో ఎక్కడో నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తాయి, లేకపోతే ఎడారుల్లో కూడా వాటర్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఆప్టికల్ ఇల్యూషన్ అంటుంది దాన్ని. ఆప్టికల్ ఇల్యూషన్ కూడా మనకి ఇక్కడ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వల్లే జరుగుతూ ఉంటుంది అనమాట. సో అది ఎందుకు జరుగుతుంది అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఇక్కడ చూసుకుందాం మనం. వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం అనుకుందాం. రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్తుంది అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఒకసారి చూద్దాం. అది ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్, ఇట్లా ఉంది యాంగిల్ ఐ. ఇదేం కావాలి? అవే ఫ్రమ్ ద నార్మల్ కావాలి. రేరర్లోకి వెళ్తుంది కాబట్టి అవే ఫ్రమ్ ద నార్మల్. సో ఈ యాంగిల్ ఐ పెంచుకున్నాను అనుకోండి, ఒక 30 degrees పెట్టా, ఇప్పుడు 40 పెట్టా, అప్పుడు ఇంకొద్దిగా బెండ్ అవుద్ది. ఇంకొద్దిగా పెంచా, ఇదేందో I2, ఇది I3, ఇంకా పెంచాను అనుకో, అప్పుడేమవుద్ది? ఇట్లా గ్రీజెస్ అవుద్ది అనమాట. అంటే అది సెకండ్ మీడియంలోకి వెళ్ళిపోకుండా ఫస్ట్ మీడియంలోకి వస్తుంది అనమాట. ఇంకొద్దిగా పెంచాను అనుకోండి,
I4. అప్పుడు అది ఫస్ట్ మీడియంలోకి వెళ్ళకుండా సెకండ్ మీడియంలోకి వచ్చేస్తుంది, అదే మీడియంలోకి వచ్చేస్తుంది లైట్ రే. దట్స్ మై పాయింట్. సో వెన్ వీ ఎక్స్టెండ్ ఇన్సిడెంట్ యాంగిల్ వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం some particular angle, it will greases the interface. When we increase the angle than that particular angle, it will moves in the same medium, it will reflect into the same medium rather than refraction. సో దీన్ని ఏమంటామంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం అనమాట. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ TIR అంటాం. ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగడం వల్ల మనకి డైమండ్ బాగా ఎక్కువగా షైనీగా ఉండడం, తర్వాత రోడ్ల పైన ఆప్టికల్ ఇల్యూషన్తో మనకి లైటింగ్ ఎండమావులు ఏర్పడడం ఎక్కువగా ఇక మిరేజెస్ ఫామ్ కావడానికి కారణం ఏంటంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనమాట. ఎందుకంటే హాట్ సమ్మర్ డేలో ఇది బాగా రోడ్డు అనుకుందాం, ఈ రోడ్డు పైన ఉన్నటువంటి ఎయిర్ అంతా కూడా బాగా హీట్ అయిపోయి పైకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఎండాకాలం మధ్యాహ్నం పూటలు అయితే ఎక్కువగా హీట్ అయిపోయి అంతా పైకి వెళ్ళిపోయి ఇక్కడ డెన్సర్గా తయారైపోద్ది మీడియం అంతా. అంటే ఎక్కువ ఎయిర్ ఉంటుంది అనమాట, ఎయిర్ ఎక్కువ ఉంటుంది దాని కంపేర్ టు ద అప్పర్ లేయర్స్లో ఎక్కువగా ఉంటుంది దాని కంపేర్ టు ద అబౌవ్ ద ఇది. కాబట్టి ఇప్పుడు లైట్ రే ఇక్కడ ఎక్కడి నుంచో ఒక చెట్టు లాంటిదో ఏదైనా ఉందనుకుందాం, దాని నుంచి లైట్ రే వస్తూ ఉంది, ఇట్లా వస్తుంది అనమాట. మామూలుగా అయితే స్ట్రైట్గా వచ్చేస్తుంది, ఎయిర్ అంతా కామ్గా ఉంటే ఒకే మీడియం కాబట్టి. కానీ ఇక్కడ డెన్సర్గా ఉంది, ఇక్కడ రేరర్గా ఉంది కాబట్టి, అంటే థిక్గా ఉంది, ఇక్కడ థిన్గా ఉంది కాబట్టి ఇక్కడ వేరే వేరే మీడియంస్ లాగా మనం అర్థం చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే లైట్ రేట్ ట్రావెల్ చేసేటప్పుడు ఇట్లా బెండ్ చేస్తుంది అనమాట. సో మనం ఇక్కడ మనిషి ఉన్నాం అనుకోండి, ఇక్కడికి వస్తుంది. అప్పుడు మనం అబ్జర్వ్ ఏం చేసుకుంటామంటే ఈ లైట్ ఎక్కడి నుంచి వచ్చినట్టుగా గమనిస్తాం, ఎక్కడి నుంచో వచ్చినట్టుగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఎత్తు మీద లోపలికి అనమాట, అంటే ఇక్కడ మనకి వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయినట్టుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే లోపల ఎక్కడో ఇక్కడ దీనిపైన లోపల ఎక్కడో డయాగ్రామ్ కనిపిస్తుంది అనమాట, దీని యొక్క ఇమేజ్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి అప్పుడు ఏమనిపిస్తుంది, ఇక్కడ నల్లగా ఏదో వాటర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. ఇదే కూడా ఎక్కడ నుంచి లోపల ఉందన్నమాట. ఆ విధంగా మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగడం వల్ల మనకి డైమండ్స్ మెరుస్తూ కనిపించడం, తర్వాత రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వల్ల ఇక్కడ మనకి ఎండమావులు ఏర్పడడం, ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఇన్ లెన్సెస్ గురించి మాట్లాడతాం. లెన్సెస్లో ఏ విధంగా రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది అనేది చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.